మీ ద్వారా మా అవసరతలు తీర్చబడేవిగా, మీరు అందుబాటులో ఉండగానే మేము మిమ్మల్ని అందుకునే వారముగా ఉండుటకు సహాయం చేయండి. మరొక పర్యాయము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. మాలో ఒక నూతన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన మీరే కనికరించి మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. చాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉంది. లెమ్ము తేజరిల్లుము అని తన ప్రజల పట్ల దేవుని ఉద్దేశాలను ఎలాంటివో అనేది మనం తెలుసుకున్నట్లయితే అవన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటివిగా ఉంటాయి. దేవుడు ఎప్పుడు చిన్న చిన్న వాటిపైన దృష్టి పెట్టడు, కానీ చాలా శక్తివంతమైనటువంటి వాటిపైన తన ప్రజల విషయంలో దేవుడు దృష్టి పెడతాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు భూమిని తలక్రిందులుగా చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, బాబు వారి జోలికి వెళ్ళొద్దు, వారు పండుకొని నిద్రపోతున్న సింహము, దే ఆర్ స్లీపింగ్ లైన్. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుని చేత ఎరగబడినటువంటి వారు ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చదువుతున్నాము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది. చాలామందికి ఇంకా వెలుగు అనేది రాలేదు. వెలుగు లేనటువంటి ప్రజలు చీకటిలోనే జీవిస్తూ ఉంటారు. పిల్లలు, వెలుగు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఆ వెలుగును విశ్వసించాలి, ఆ వెలుగును స్వతంత్రించుకోవాలి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసము ఉంచండి. మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసము ఉంచండి. చాలామందికి వెలుగు లేదు ప్రియులారా. కొద్దిమందికి వెలుగు ఉంది కానీ వెలుగునందు విశ్వాసము లేదు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వెలుగు సంబంధులుగా లేదు, చీకటి సంబంధులుగా ఉన్నారు. వెలుగు ఉండి కూడా చీకటి సంబంధులుగా ఉండుట అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. దేవుని వాక్యాన్ని వింటూ మాట్లాడుతున్నటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచకుండా జీవించుట అనేది చాలా ఘోరమైనటువంటి విషయము.
మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసము, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు సంబంధులగునట్లు వెలుగునందు విశ్వాసం. వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రభువు దర్శిస్తున్నప్పుడు, ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు సమీపముగా ఉన్నప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. వెలుగు నీకు వచ్చి ఉన్నది, నీ దగ్గరకు వచ్చింది వెలుగు. యూ హ్యావ్ టు రిసీవ్ ద లైట్ దట్ హ్యాస్ కమ్ టు యూ. నీ వద్దకు వచ్చినటువంటి వెలుగును నీవు విశ్వసించాలి. వెన్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ద లైట్ యూ విల్ బికమ్ పీపుల్ ఆఫ్ లైట్. ఎప్పుడైతే వెలుగైన దేవుని యందు విశ్వాసం ఉంచుతామో మనం వెలుగు సంబంధులం అయిపోతాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి దినాల్లో జీవితాలు ఎలాగుంటాయి అనేది ఆ పై భాగంలో మనం చదువుతాము ప్రియులారా. ఆ పై భాగంలో అలాంటి విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపబడను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగు. యు ఆర్ డిఫరెంట్ పీపుల్. మీరు ఒక ప్రత్యేకమైనటువంటి జనులు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడు అయిన, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. మీకు నిశ్చయముగా తెలియదు అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకి దేవుని వాక్యం తెలుసు అని అర్థం. దేవుని గురించి తెలుసు అని అర్థం ప్రియులారా. మీకు నిశ్చయముగా తెలియను, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచుకునేకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అటివారితో పాలువారై ఉండదు. మీరు అటివారితో పాలువారద్దు. మీరు పూర్వం ముందు చీకటి ఏంటిది, ఇప్పుడు ప్రభువునందు వెలుగు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగునందు విశ్వాసం ఉంచారు, వెలుగు సంబంధులుగా నడుచుకోనండి. వెలుగు సంబంధులుగా నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అతి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించుడి. వెలుగు చేత ప్రత్యక్షపరచ సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచ. కనుక ప్రియులారా, వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచి వెలుగు సంబంధులుగా మారిపోవాలి. వెలుగు సంబంధులుగా మారినటువంటి వారు దేవుని యొక్క నిత్యరాజ్యములోనికి ప్రవేశిస్తారు ప్రియులారా. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. లెమ్ము అంటున్నాడు ప్రియారా, లెమ్ము అంటున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండం నీవు లేచి నీ దేశము నుండి
నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని విడిచి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళుము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇది ఎంతో కష్టతరమైనటువంటిది ప్రియులారా. ఎందుకు అంటే ఎన్నో సంవత్సరాలుగా అబ్రహాము అక్కడే నివసిస్తూ ఉన్నాడు. అక్కడే అబ్రహాముకి ఎంతోమంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు లేచి ఈ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు, నీ ఇంటి వారిని విడిచిపెట్టు, నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు అంటున్నాడు. అబ్రహాము లేచి వెళ్ళకపోతే అబ్రహాము అబ్రాముగానే ఉండేవాడు. అయితే అబ్రహాముగా మారాడు ప్రియులారా. 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్తా ఉన్నాడు. చెప్పిన ప్రకారం వెళ్తున్నాడు ప్రియులారా. ఇక్కడ అబ్రహామును దేవుడు నడిపించేవాడిగా, అబ్రహాము దేవుని చేత నడిపించబడేవాడిగా మారాడు. ఈ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్రహాము యొక్క జీవితంలో ఈ రిలేషన్ అనేటువంటిది చివరి వరకు మనం చూస్తూ వస్తాం ప్రియులారా. చివరి వరకు మనం చూస్తూ వస్తాం. అంటే దేవుణ్ణి వెంబడించుట, దేవుని చేత నడిపించబడుట, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. అంటే ఆయన ముందు వెళ్తూ ఉంటే ఆయన వెనకాల వెళ్ళడం, ఆయన అడుగుజాడల్లో వెళ్ళడం, ఆయన మాట ప్రకారం చేయడం అంటే అర్థం ఏంటి అంటే ఆయన అడుగుజాడల్లో నడవడం అని అర్థం. ఆయన ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళడం, అటు వెళ్ళమంటే అటు వెళ్ళడం, ఇక్కడే ఉండమంటే ఇక్కడే ఉండడం. అది ప్రియులారా సంపూర్ణ విధేయత, పర్ఫెక్ట్ ఒబీడియన్స్. అబ్రహాము యొక్క జీవితంలో దాన్ని మనము చూస్తాము. దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీవు లేచి నీ ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము దేవుని చేత నడిపించబడ్డాడు. అబ్రహాము యొక్క జీవితంలో అంచెలంచెలుగా దేవుని యొక్క కార్యాలను మనం చూస్తూ వస్తాం ప్రియులారా. అబ్రహామును దేవుడు అనాథగా వదిలిపెట్టలేదు. అబ్రహామును దేవుడు పేదవాడిగానే వదిలిపెట్టలేదు. అబ్రహామును అంతకంతకు ఆశీర్వదించాడు. ఒకవేళ అబ్రహాము అలా లేచి వెళ్ళకపోతే అబ్రహాము అక్కడ అలాగే ఉండిపోయి ఉండేవాడేమో ప్రియులారా. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 9:6. చెప్పి పక్షవాయు గల వాడిని చూచి నీవు లేచి మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. పక్షవాయు గలవానితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అన్నాడు ప్రియులారా. మరి ఎన్ని సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నాడో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నాడో మనకు తెలియదు ప్రియులారా. కానీ ప్రభు అంటున్నాడు, నీవు లేచి నీ మంచమును ఎత్తుకోను. చెప్పిన వెంటనే అతను ఏం చేశాడు, లేచి మంచం ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. ఏమండి, మంచం మీద 4 వ్యక్తులు అతన్ని మోసుకొని వచ్చారు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తన మంచాన్ని తానే తీసుకుని వెళ్తా అన్నాడు.
ఎంత అద్భుతమైనటువంటి కార్యము చూడండి. గాడ్ విల్ రెస్టోర్ వాట్ వీ హ్యావ్ లాస్ట్. దేవుడు మనం ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడు దాన్ని తిరిగి ఇవ్వగలడు ప్రియులారా. మన బలహీనతలను దేవుడు చూడడు, కానీ మనలో ఒక నూతన బలాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు బలపరిచినప్పుడు బలహీనతలన్నీ కూడా ప్రక్కకు వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని సంవత్సరాలు అనేది కాదు, కానీ దేవుడు కార్యం చేస్తే క్షణాల్లోనే జరిగిపోతుంది ప్రియులారా. 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. 38 సంవత్సరాలు దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తుడు. ప్రభువు మాట్లాడగానే ఆ వ్యాధిగ్రస్తుడు ఉన్నపాటున స్వస్థత నొందాడు ప్రియులారా. ఉన్నపాటున స్వస్థత నొందాడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగము గల స్త్రీ ఉన్నపాటున యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థపరచబడింది. దేవుని కార్యాలు అలాగుంటాయి ప్రియులారా. అవి ఎన్ని సంవత్సరాలు అనేది దేవునికి అవసరం లేదు. ఆయన మాట్లాడితే కార్యము జరగాల్సిందే. నీవు లేచి నీ మంచమును ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళింది. ఒకప్పుడు అతను డిపెండెంట్ మ్యాన్, అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. ఇప్పుడు హీ బికమ్స్ ఇండిపెండెంట్. ఇప్పుడు అతను ఆధారపడాల్సినటువంటి వ్యక్తిగా లేదు. తన మంచాన్ని తానే ఎత్తుకెళ్తున్నాడు ప్రియులారా. దేవుని కార్యాలు అలాగుంటాయి. మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి దేవుడు ఇస్తాడు. అది ఆరోగ్యమైనా, ఆస్తి అయినా, పేరైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనప్పటికీ సరే, ఇఫ్ వీ బిలీవ్ వాట్ గాడ్ సేస్, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం నమ్మితే దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదను. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీవు లేచి, నీవు ఏం చెప్తున్నాడు? నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించు. ప్రియులారా, వీ మస్ట్ ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల విషయంలో లేచి ప్రార్థన చేయాలి, భారంగా ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఈ రోజులు ఎలాంటివి అంటే చాలా భయంకరమైనటువంటి దినాలు ప్రియులారా. చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ నీ భర్త ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే నీ భర్త కొరకు నీవు లేచి ప్రార్థన చేయాలి. భార్య మారు మనసు పొందకుండా ఉంటే భార్య కొరకు లేచి ప్రార్థన చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. అదర్వైజ్ వీ లూజ్ అవర్ ఫ్యామిలీస్. కాబట్టి కుటుంబాల్లో మరి ఎవరైతే దేవుని అవసరతలో ఉన్నారో వారి కొరకు దేవుణ్ణి కలిగినటువంటి వారు లేచి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, కన్నీరు కార్చాలి. దెన్ లేకపోతే మన కుటుంబాల్లో ఉద్యోగాన్ని మనం చూడలేము ప్రియులారా. కుటుంబాల్లో మార్పు అనేటువంటిది మనం చూడలేము. కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులుగా మనం ఉండలేము. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు అనే సాక్ష్యాన్ని రూఢిగా ధైర్యంగా మనం చెప్పలేము.
లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. వెన్ గాడ్ స్పీక్స్ టు యూ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగానే దాన్ని నువ్వు గుర్తించాలి, గ్రహించాలి, అన్వయించుకోవాలి. ప్రేయింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్న బిడ్డల కొరకు తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవుని పాదాలు పట్టుకోవడం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం పిల్లలు. కొన్నిసార్లు కుటుంబాల్లో మనకు సంబంధించినటువంటి వారు దేవునితో సరైన సహవాసం లేకపోతే అది మన ఉజ్జీవాన్ని దెబ్బ కొట్టేటువంటిదిగా ఉంటుంది. అది మన ప్రార్థనా జీవితాన్ని దెబ్బ కొట్టేటువంటిదిగా ఉంటుంది. అది మన ఆత్మీయతను పడగొట్టేటువంటిదిగా ఉంటుంది. దాన్ని బట్టి కొన్నిసార్లు మనం దేవునిపై కూడా ఆయాసపడేటువంటి వారంగా ఉంటాం. If we want to see the revival in our families, we must pray for our families. మన కుటుంబాల్లో ఉజ్జీవాన్ని చూడాలి అంటే కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రాకపోతే, నీవు దేవుని నమ్ముకున్నావు, నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్నట్లయితే వారి కొరకు నీవు మొరపెట్టాలి, వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి, వారి కొరకు దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రియులారా, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. You are a special person. You are a unique person. పిల్లరా, నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. ఇక్కడ సింగులర్ ఏకవచనం లాగా దీన్ని మనం చూస్తాం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడు. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ప్రియులారా, ఇంకొక అడుగు లోకంలోనికి వేయటం, ఇంకొక చూపు లోకంలోనికి చూడడం. లోకాన్ని చూస్తే లోక పరిస్థితి ఎలాగుంది అంటే భూమిని అంతా కూడా చీకటి కమ్మేసింది. ప్రియులారా, దేవుడు చూడమని చెప్తున్నాడు. చీకటి కమ్మినటువంటి భూమిని చూడమని చెప్తున్నాడు. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. మనం ఎన్నో మార్లు వచ్చి దేవుని వాక్యం వింటున్నాం. మన చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి. కుటుంబంలో 5 మంది ఉంటే 5 బైబిల్స్, 10 బైబిల్స్ ఉన్నటువంటి కుటుంబాలు కూడా లేకపోలేదు ప్రియులారా. కానీ ఒక్క బైబిల్ లేనటువంటి కుటుంబాలు కోకొల్లలుగా లోకంలో ఉన్నాయి. ఒకసారి వాక్యం విన్నటువంటి ప్రజలు కోట్ల కొలది లోకంలో ఉన్నారు. అటువంటి వారిపైన దృష్టి నిలపడం, అటువంటి వారిపైన దృష్టిని నిలపడము ప్రియులారా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. యోనాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోనాకి దేవుడు ఎవరో తెలుసు, దేవునికి యోనా ఎవరో కూడా తెలుసు. నినేవే ప్రజలు ఎవరో దేవునికి తెలుసు, కానీ నినేవే ప్రజలకు దేవుడు ఎవరో తెలియదు ప్రియులారా. కాబట్టి పట్టణం నశించిపోతా ఉంది. 40 రోజుల్లో 120,000కు పైగా ప్రజలున్నటువంటి పట్టణము దేవుని యొక్క ఉగ్రతకు గురి కాబోతుంది.
అటువంటి పట్టణ విషయంలో దేవుడు బాధపడుతూ దుఃఖపడుతూ నినేవా గురించి బాధపడుతూ యోనాతో అంటున్నాడు, నీవు లేచి నినేవా పట్టణానికి వెళ్ళు, దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. 3:2 చదవండి. 3:2 నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయి. ప్రియులారా, నినేవే పట్టణస్థులకు సమాచారం తెలియకముందే ఆ సమాచారం మొదటిగా ఎవరికి తెలుస్తూ ఉంది? యోనాకు తెలుస్తా. లోక భవిష్యత్తు ఈరోజు దేవుని ప్రజలకు తెలుసు ప్రియులారా, లోకానికి తెలియదు. ఈ లోకం ఎటు వెళ్తుందో అనేది లోకం చెప్పలేదు. లోకులు ఎలాగున్నారు బైబిల్లో మనం చూస్తాం. చాలా నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనే స్థితిలో లోకం బ్రతుకుతూ ఉంది ప్రియులారా. కాబట్టి నీవు లేచి నినేవా పట్టణానికి వెళ్ళు, దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అంటున్నాడు. దేవుని యొక్క సువార్త దేవుని ఉగ్రతకు గురి కాబోయేటువంటి ప్రజలకు ప్రకటించడం అనేది ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ టు ద పీపుల్ హు ఆర్ పెరిషింగ్. నశించిపోతున్నటువంటి ఆత్మలకు దేవుని యొక్క సువార్త ప్రకటించడం ప్రియులారా. మనకెంతమంది తెలిసిన వాళ్ళు లేరు, మనకెంతమంది తెలిసిన వాళ్ళు లేరు. ఆ తెలిసిన వాళ్ళలో ఎంతమందికి దేవుడు తెలుసు మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ప్రియార్. ఇదిగో ఈ వ్యక్తి నాకు తెలుసు, ఈ వ్యక్తికి ఇంకా దేవుడు తెలియదు, ఈ వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. ఈజీగా మనం క్యాలిక్యులేట్ వేసేవచ్చు. మరి ఈ వ్యక్తి విషయంలో నేనేం చేయాలి? ఏదో ఒక విధంగా ఈ వ్యక్తికి సువార్త అందించాలి, సువార్త చెప్పాలి. మనం ఎంతోమందితో పరిచయాలు పెట్టుకుంటాం, కానీ దేవుణ్ణి పరిచయం చేయాలనే తపన మనకు ఉండదు ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 8:26. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా. చాలను దేవుని దూత మాట్లాడుతున్నాడు. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనుము అని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ప్రియులారా, ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో దేవునికి తెలుసు. దేవుడు వారి అవసరత తీర్చేదానికి ఆయనకు మనుషులు కావాలి, ఆయన చేత పంపబడేటువంటి వాళ్ళు కావాలి ప్రియులారా. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు నేనున్నాను, నన్ను పంపును అని మనం వాక్యం చదివితే చెప్తే కాదు, నిజంగా మనం అలా చెప్పగలమా? ఏదో ఒక విధంగా సువార్త ఇతరులకు ఇవ్వడం ప్రియులారా. బంధువుల ఇంటికి వెళ్ళాం, వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు. వాళ్ళకి చెప్తే ఏమన్నా అనుకుంటారో అనుకోరో అనేది సెకండరీ థింగ్, కానీ మనం చెప్పామా లేదా అనేది ఫస్ట్ థింగ్. అధికారుల మధ్య పనిచేస్తున్నాం, అవకాశం వస్తే సువార్త ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం అనే తపన మనలో ఉండాలి ప్రియులారా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనే, తీసుకోరేమో అని ప్రార్థన చేయాలి. ఇఫ్ వీ ప్రే గాడ్ విల్ ఓపెన్ ద డోర్. ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు ప్రియులారా.
దేవుడు కృప చూపిస్తాడు. మన మనస్సు దేవుని మనస్సుతో కలిస్తే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. ఫిలిప్పు వెళ్ళాడు, ఫిలిప్పును దేవుడు వాడుకున్నాడు. నపుంసకుడు మారు మనసు పొందాడు. హీ టుక్ బాప్టిజం ఆన్ ద స్పాట్, ఆన్ ద వే. ఆ మార్గంలోనే అక్కడికక్కడే నపుంసకుడు బాప్తిజము తీసుకున్నాడు. మారు మనసు పొంది బాప్తిజాన్ని తీసుకున్నాడు. వీళ్ళరా, ఈ రోజుల్లో మనము ప్రజలను దేవుని యొద్దకు నడిపించలేకపోతూ ఉన్నాం. ఈ ఉద్యోగం మనతో అంతమైపోయేదిగా ఉండకూడదు. ఈ సువార్త మనతోనే పరిమితి అయిపోయేటువంటిదిగా ఉండకూడదు. మంట ఎప్పుడు కూడా పక్కనున్నటువంటి దాన్ని కాల్చే ప్రయత్నం చేస్తుంది, కానీ అది ఒకే దగ్గర మండుతూ ఉండదు ప్రియులారా. అది ఒకే దగ్గర మండుతూ ఉండదు. ఇట్ ట్రైస్ టు బర్న్ వాట్ ఈస్ బిసైడ్ ఇట్. పక్కనున్నటువంటి దాన్ని మండించే ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తాం. ఆ రీతిగా మనం దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నన్ను ఒక ఉజ్జీవ జ్వాలగా మార్చండి, నాలో ఒక ఉజ్జీవాన్ని రగల్చండి ప్రభువా, నన్ను అగ్నివలే దయతో జీవింప చేయండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా వెలిగిస్తాడు. దేవుడు నిన్ను తప్పకుండా వాడుకుంటాడు. మన బలహీనతలే దేవుని బలం మనలో ప్రవేశించేదానికి కారణాలుగా మారుతాయి ప్రియులారా. బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? బలహీనులను ఏర్పరచుకుంటున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఏర్పరచుకుంటున్నాడు ప్రియులారా. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈ సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. వాక్యం దేవుడు చెప్పినప్పుడు అక్కడ దేవుని యొక్క పార్ట్ ముగించబడుతున్నట్టుగా ఉంది. వాక్యం మనం విన్నప్పుడు అక్కడ మన పాత్ర ప్రారంభించబడేదిగా ఉంటుంది ప్రియులారా. వీ హ్యావ్ టు ప్లే అవర్ ఓన్ రోల్. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం వింటూ ఉన్నామో అక్కడ మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మనలో మనం ఆ చలనాన్ని కలిగించుకోవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసింది. ప్రియులారా, ఎప్పుడైతే ఈ తప్పిపోయినటువంటి కుమారునికి తన నిజస్థితి గుర్తించాడో, గ్రహించాడో, ఇక అదే దశలో ఉండట్లేదు, ఇక అదే స్థితిలో ఉండట్లేదు. అక్కడి నుంచి లేస్తా ఉన్నాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. ఫాదర్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు వెల్కమ్ హిస్ ఓన్ సన్. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను చేర్చుకునేదానికి సిద్ధంగా ఉంటాడు. ఏ టైం వీ కెన్ గో టు అవర్ ఫాదర్ అట్ ఎనీ టైం. ఏ సమయంలోనైనా సరే తండ్రి యొద్దకు వెళ్ళవచ్చు. ప్రియులారా, మన బలహీనతలు, మన అవిధేయతలు, మన తిరుగుబాటు స్వభావము, ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. దేవుడు సజీవుడిగా ఉంచినటువంటి సమయంలోనే అవకాశం మనం కలిగి ఉంటాం. ప్రాణం అయితే పోలేదు ప్రియులారా, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, తినేదానికి తిండి లేకుండా పోయింది, కరువుతో అల్లాడుతూ ఉన్నాడు, కానీ ప్రాణం ఇంకా నిలిచే ఉంది. భూమి మీద సజీవంగా ఉన్నంత కాలము we will be given lots of opportunities to approach our God. When we are alive on this earth, మనం భూమి మీద సజీవముగా ఉన్నప్పుడు దేవుడు మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఆయన్ని కలుసుకునేదానికి ఇస్తూ ఉంటాడు పిల్లలు. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ తిరిగాడో, ఎలా జీవించాడో అనేది మనకు తెలియదు. అన్న అంటున్నాడు, ఇదిగో నీ ఆస్తిని ఏం చేశాడు? వేశ్యలకు ఖర్చు పెట్టాడు.
అన్న అంటున్నాడు తమ్ముడి గురించి. తమ్ముడికి అన్నకి ఎలా తెలిసిందో, వేశ్యలకు ఖర్చు పెట్టేశాడు, నీ ఆస్తి అంతా కూడా పాడు చేశాడు అని అన్న అంటుంటే తండ్రి అలా అనటం లేదు ప్రియులారా. తండ్రి ఏమంటున్నాడు తెలుసా? 32వ వచనం చదవండి. నీ తమ్ముడు చనిపోయి ఏమా తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. తప్పిపోయిన కుమారుడు దొరికిన కుమారుడిగా మారాడు ప్రియులారు. ఎప్పుడు అంటే లేచి వెళ్ళిన తర్వాత. చనిపోయిన కుమారుడు బ్రతికిన కుమారుడిగా మారాడు. ఎప్పుడు అంటే లేచి వెళ్ళిన తర్వాత. తీర్మానం చేసుకొని తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత తండ్రి ఆ కుమారుణ్ణి చేర్చు. నీవు లెమ్ము, ఏమంటున్నా, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అనే వెలుగైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మాట్లాడుతూ ఉండగానే ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందేయాలి. మారు మనసు పొందేయాలి ప్రియులారా. మళ్ళీ మారు మనసు పొందేదానికి అవకాశం వస్తుందో రాదో మనకు తెలియదు. మళ్ళీ దేవుని వాక్యం వినేదానికి అవకాశం వస్తుందో రాదో మనకు తెలియదు. యేసేపు మారు మనసు పొందేదానికి ఎంతో ప్రయత్నం చేశాడట, కానీ అవకాశం అనేదానికి యేసేపుకి వచ్చినట్టుగా బైబిల్లో మనకు కనబడటం లేదు ప్రియులారా. కాబట్టి వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచాలి. వెలుగునందు విశ్వాసం ఉంచటం వలన వెలుగు కుమారులుగా మనం మారుతాము. వెలుగు కుమారులుగా మారినటువంటి మనము దేవుని యొక్క వెలుగులో ముందుకు సాగిపోవాలి. చీకట్లో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వెలుగును మనం ప్రకాశింపజేసేవారుగా ఉండాలి. ఇంకొక మాట కూడా మనం చూసి ముగిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపలేదు. మీ వెలుగు ప్రకాశింపలేదు. ప్రియులారా, అన్యజనుల మధ్య దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగు ప్రకాశత అనేది వాళ్ళు చూడగలుగుతారు. వెలుగు ప్రకాశత అంటే ఏదో ఒక బ్రైట్నెస్ అనేది కాదు, ఏదో ఒక ప్రకాశమానమైనటువంటి స్థితి అనేది కాదు. ఆ క్యారెక్టర్ ఉంది చూసారా, ఆ గుణ లక్షణాలు, ఆ మాట తీరు, ఆ ప్రవర్తన, వాటిని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి మహింపరుస్తారు. ఆ విధంగా కూడా అనేక మంది దేవుణ్ణి గుర్తిస్తారు. ప్రియులారా, దేవుడు తన వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు సమీపంగా ఉన్నారు, మీ వాక్యాన్ని మాకు అందిస్తూ ఉన్నారు. కనుక మేము ఎక్కడైతే పడిపోయి ఉన్నామో, ఎక్కడైతే జారిపోయి ఉన్నామో, ఎక్కడైతే చీకటిలో ఉన్నామో అక్కడ తేరుకునే వారముగా మమ్మల్ని చేయండి. అక్కడ మేము లేచే వారముగా మమ్మల్ని చేయండి. అక్కడ మేము ఆ వెలుగును పొందుకునే వారముగా మమ్మల్ని చేయండి. చీకట్లో ఉండక వెలుగులోనికి వచ్చేటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన చనిపోయిన స్థితిలో కాక బ్రతికిన స్థితిలోనికి రాగలుగుటకు, తప్పిపోయిన స్థితిలో కాక దొరికిన స్థితిలోకి రాగలుగుటకు ప్రభువా మీరు సహాయం చేయండి. మా కుటుంబాల్లో ఎవరు మీ యొక్క అవసరతలో ఉన్నారో వారి కొరకు ఆయన ప్రార్థించే భారము మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన మీరు కనికరించి కృప చూపించండి. మీ వాక్యము ఎంతో స్పష్టంగా నాయన మాతో మాట్లాడుతూ ఉండగా మేము దాన్ని గుర్తించి అన్వయించుకుంటూ సహాయం చేయండి. ప్రభువా మీ చేత నడిపించబడేవారముగా, మిమ్మును వెంబడించేవారముగా మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. నశించిపోతున్న ఆత్మల విషయంలో మా వంతు పని, మా బాధ్యత
మేము చక్కగా నిర్వహించుటకు కృప దయచేయండి. వారి కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేసేవారముగా ప్రభా మమ్మను చేయండి. ఏదో ఒక విధంగా వారికి సువార్త అందించే ప్రయత్నం చేయుటకు మమ్మల్ని బలపరచండి. కావలసిన పరిశుద్ధాత్మ అభిషేకము, ధైర్యము, ప్రభా భారము నాయన మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నాయన యెషయా వలె, ఫిలిప్పు వలె ఎల్లప్పుడూ మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ స్వార్థికులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఒక్కొక్కరిని మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. మా కుటుంబాల చుట్టూ మీ కంచె వేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని మీరు బలవంతులుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. నాయన అవకాశము మా ఎదుట ఉండగానే దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మేము తిరిగి బలపరచబడేవారముగా నాయన మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే కనికరించి కృప చూపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.